మొట్టమొదటిసారి టీవీ ముందరికి వస్తున్నా. 4 సంవత్సరాలు ఇంతవరకు ఎవరి దగ్గరికి రాలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ ఆఫ్టర్ 4 years. ఈరోజు మళ్ళీ ఒకసారి కోరుతా ఉన్నా నేను, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు 2020 వరకు మీ పార్టీలో ఉన్నంత వరకు ఒక వెంట్రుకు వాసంతా ఒక వీసమెత్తు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కానీ రాజశేఖర రెడ్డి కుటుంబంతో కానీ లాలూచిబడి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నేను 1% పని చేస్తానటువంటి మీరు ఆధారాలు తీసుకొని వస్తే బేషరతుగా నేను క్షమాపణ చెప్పి మీ కాళ్ళ దగ్గర వచ్చి నేను ఉంటా. కాబట్టి మీరు ఆలోచన చేసేది తప్పు. మీకోసం నేను ప్రాణత్యాగానికి రెడీ అయినా, మీకోసం నా కుటుంబం అంతా కూడా బలవుతుందంటే కూడా దానికి సిద్ధపడి నేను పోరాటం చేశాను. మీకోసం ఇల్లు కట్టేటప్పుడు ఏ రకంగా అయితే ఇటుక పెడతారో ఏమీ లేనటువంటి సదరమైనటువంటి జాగాలో తెలుగుదేశం పార్టీ అనేటువంటి ఒక ఇంటిని నిర్మాణం చేశా. అన్ని కష్టాలు పడ్డా, అన్ని ఇబ్బందులు పడ్డా, నేను పడని ఇబ్బందులు అంటూ లేదు. అయినా మీరు ఈ రకంగా నా పట్ల ఆలోచన చేయడం కరెక్ట్ కాదు. మరొకసారి ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ కానీ చెప్తున్నాను. మీరు నమ్మకానికి విశ్వాసానికి పాత్రుడిగా ఉన్నారు వాళ్ళ దగ్గర. అటువంటి వ్యక్తి మీద వాళ్ళు ఎందుకు అంత దూరం పెట్టాల్సి వచ్చింది? బహుశా తెలుగుదేశం పార్టీలో 2014 అధికారం వచ్చినప్పటికీ ప్రజల్లో అందరిలో కూడా ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ సామాన్య ప్రజల్లో ఎక్కడ చూసినా కూడా ఒక మంచి ఎలివేషన్ నాకు వస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఒక 20 సంవత్సరాలు పోరాటం చేసి ఒక ప్రధానమైనటువంటి రాజకీయ ప్రత్యర్థి పైన తెలుగుదేశానికి పార్టీ రాజకీయ ప్రత్యర్థి అనేటువంటి కుటుంబం మీద పోరాటం చేస్తున్నారు కాబట్టి మంచి ఎలివేషన్ వస్తుందని ప్రతి ఒక్కరూ ఆలోచన చేశారు. అదే నాకు ఒక శాపం అయినట్టుంది చూస్తూ ఉంటే. కొంతమంది శక్తులు తెలుగుదేశం పార్టీలోనే అంతర్గతంగా ఉండేవాళ్ళు ఎక్కడ నేను ఎత్తుకు ఎదిగిపోతానో, ఎక్కడ నేను ఉన్నతమైనటువంటి పదవులకు పోతానని చెప్పి నాకు అడ్డుకట్టు వేసేదానికి సక్సెస్ఫుల్గా జరిగినట్టు నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సతీష్ రెడ్డి గారు ఇష్టపూర్వకంగా వచ్చారా, లేకుంటే లాలూచి పడి ఏదైనా విషయాలు జరిగి వచ్చారా? లాలూచి పడాలనేటువంటి ఆలోచన నాకుంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 2004లో ఆ రోజు లాలూచి పడేవాడిని. నిజంగా నేను భయపడి లొంగిపోవాలనుకుంటే 2005లో నా మీద మర్డర్ కేసులు పెట్టి నేను జైలు పాలైనప్పుడు భయపడి లొంగిపోయి ఉండేవాడిని. ప్రలోభాలకు లొంగిపోయి నేను ఈరోజు రాజీనామా చేయాలంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు నేను అడుగుతున్నాను, తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ రోజైనా నా స్వార్థ ప్రయోజనాల కోసం, నా ఆర్థిక ఎదుగుదల కోసం మీ దగ్గర ఎటువంటైనా మద్దతైనా తీసుకున్నానా? 27 సంవత్సరాలు అంటే 1993-94 నుంచి 2020 వరకు నేను పార్టీకి రాజీనామా చేసినంత వరకు నేను చేసినటువంటి సేవలో ఏ రోజైనా తెలుగుదేశం పార్టీని కానీ చంద్రబాబు నాయుడు గారిని ఉపయోగించుకొని నా స్వార్థానికి నేను ఆర్థికంగా ఎదగడానికి ఎప్పుడన్నా కృషి చేశానని వాళ్ళని ఆలోచన చేసుకోమని చెప్పండి. ఇప్పుడు వేరే వాళ్ళని అడిగే క్వశ్చన్ కాదు. దిస్ క్వశ్చన్ హ్యాస్ టు బి ఆన్సర్డ్ బై చంద్రబాబు నాయుడు గారు. 27 సంవత్సరాలు నేను ఆయనకు సేవ చేశా. నేను ఆయన దగ్గరికి అనేక రోజులు అనేక సమస్యలు తీసుకొని పోయినా, ఆయన ద్వారా అనేక ప్రాబ్లమ్స్ కూడా అడ్రస్ చేయడం జరిగింది. అనేక సమస్యల పరిష్కారం కూడా చేసుకున్నాం. దాని గురించి డౌట్ ఏం లేదు. నాకేం పూర్తిగా ఆయన నిరాకరించినాడని చెప్పడం లేదు, పూర్తిగా నాకేదో ద్రోహం చేసినాడని చెప్పడం లేదు. అనేక సందర్భాల్లో చాలా కార్యక్రమాల్లో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పరిస్థితి సహాయాలు చేయడం కానీ పార్టీని బిల్డప్ చేసేటువంటి కార్యక్రమాల్లో కొన్ని సహకారం చేశాడు. కానీ 2014 నుంచి కొంచెం ఆయన యొక్క వ్యవహారంలో ఆయన నాతో వ్యవహరించే తీరు మార్పు కనపడింది. 2019లో జరిగిన తర్వాత ఇంకా పూర్తిగా మనస్తాపానికి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈజ్ రీజనల్ పార్టీ. ఒక రీజనల్ పార్టీలో మనం సర్వైవ్ కావాలంటే ఇట్ ఎంటైర్లీ డిపెండ్స్ అపాన్ యువర్ రిలేషన్షిప్ విత్ ద లీడర్. ఆ నాయకుడి గుడ్ లుక్స్లో ఉండాలంటే నువ్వు పార్టీలో ఉండాలా, లేకుండా ఉంటే నువ్వు బయటకు వచ్చేసేయాలి. సో నేను ఇంత తీవ్రమైనటువంటి పోటీ, ఇంత కష్టమైనటువంటి కాన్స్టిట్యుయెన్సీలో పోటీ చేసేటప్పుడు ఆయన మనసులోనే మన మీద మంచి అభిప్రాయాలు లేనప్పుడు కొనసాగడం కరెక్ట్ కాదు. ఓకే,
అదే చెప్పి నేను బయటకు వచ్చేసా. మళ్ళీ దానికి సంతృప్తికరమైన ఇప్పుడు నన్ను తిరిగి పార్టీలో ఉంచుకోవాలనుకుంటే అది వాళ్ళ చేతిలో ఉండింది. కానీ దురదృష్టం ఏంటంటే 4 సంవత్సరాలు స్తబ్దుగా ఉన్నటువంటి వాళ్ళు, ఈ 4 సంవత్సరాలు నిశ్శబ్దంగా ఉండిపోయారు. స్తబ్దుగా ఉన్నటువంటి వాళ్ళు, నేను అడిగినటువంటి ప్రశ్నలన్నీ వాళ్ళ దృష్టికి పోయినాయి. దానికి ఏ రకంగా సంజాషి అయినా ఇచ్చు, లేకుండా ఉంటే కన్నా దాన్ని లేదు పట్టించుకోవద్దులే మళ్ళీ రానైనా ఆహ్వానించవచ్చు. పట్టించుకోకుండా ఒక వారం కిందట నాకు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత మళ్ళీ గుర్తు రావడం అనేది సమంజసంగా నాకు అనిపించడం లేదు. అది స్వార్థ రాజకీయం, ఇప్పుడు అవకాశ రాజకీయం. నిజంగా నా మీద ప్రేమ ఉంటే 4 సంవత్సరాలు ఎందుకు పిలవలే? 4 సంవత్సరాలు ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఎంతోమంది నాయకులు వస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు పంపించకుండా అనేక మంది నాయకులు ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పార్టీ. మీరు లేకుంటే ఎట్లన్నా మీరు రావాలా, లేకుంటే మీరు నువ్వు రా సతీష్, మనమంతా ఒక పార్టీ. డెఫినెట్లీ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ మై ఫ్యామిలీ. నిజంగా 2020లో నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినప్పుడు నా కుటుంబ సభ్యులంతా, నా భార్య కానీ, మా తమ్ముడు కానీ, అంటే మా అక్క ఇప్పుడు యాక్టివ్గా ఇక్కడ నేను ఎప్పుడు ప్రచారం చేస్తాను, అసలు నన్ను చూసినప్పటి నుంచి కన్నీటి పర్వం అవుతాండ్రు మనమేది తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం అనేది. బట్ నిజంగా ఎవడి కోసం అయితే త్యాగం చేశానో వాళ్ళకి ఎటువంటి ఫీలింగ్స్ కానీ ఏమీ కానీ లేవు. 4 సంవత్సరాలు పర్లేదు, ఇట్స్ ఓకే, ఐ యాక్సెప్ట్. నీకు నా మీద మంచి అభిప్రాయం లేదు, వద్దనుకున్నావో లేకుంటే ఇంకోటో, నేను బయటకు వచ్చేసాను. వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిలిచిన తర్వాత నీకు అప్పుడు ఎందుకు గుర్తుకొచ్చా నేను? ఇది అవకాశవాద రాజకీయం కాదా?